నేను ఈ డిజిటల్ రంగోలి వీడియోస్ వేసినప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏం యాప్ యూజ్ చేస్తున్నారు అనేసి. నేను యూజ్ చేసే యాప్ డ్రా కాలమ్ రంగోలి యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈ యాప్ చాలా ఈజీ టు యూజ్. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో డ్రా కాలమ్ రంగోలి అని సెర్చ్ చేయండి. డ్రా కాలమ్ రంగోలి అని సెర్చ్ చేసినాక మీకు ఈ యాప్ అయితే కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. చాకోలం రంగులు యాప్ ఓపెన్ చేశాక ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీకు ఈ డాట్ మోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ గ్రిడ్ లైన్స్ యూస్ చేసి మనం డాట్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. సైజ్ ఎంత కావాలి అంటే అంత అలా ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 2 లైన్స్ 3 లైన్స్ ఏ లైన్ అంటే ఆ లైన్ మనం యూస్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద సెలెక్ట్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెలెక్ట్ మోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, ఈ స్క్వేర్ క్లిక్ చేసామనుకో మనకి ఎన్ని డాట్స్ ఉంటాయి అన్ని డాట్స్ అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 డాట్స్ ఉంది కదా, ఇక్కడ ఈ సెలెక్ట్ మోడ్ క్లిక్ చేశాక మనకి రైట్ సైడ్ కార్నర్లో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, డాట్ సైజ్, లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ అని. ఈ డాట్ సైజ్ ఏంటంటే మనకు ఆ డాట్ సైజ్ ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ అయితే 10 ఉంది, 10 ఆర్ 15 మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మనకి హారిజాంటల్గా డాట్ సైజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి డిఫాల్ట్ అయితే 100 ఉంది. ఈ లైన్ స్పేసింగ్ ఏంటంటే వర్టికల్గా మన డాట్ సైజ్ ఎంత స్పేస్ ఉండాలి అని చెప్పేసి ఇది కూడా డిఫాల్ట్గా 100 ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడైనా క్లిక్ చేసుకోండి ఎక్కడ కావాలనేసి. ఇలా క్లిక్ చేయగానే మనకైతే కనిపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ డైమండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డైమండ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏమో ఆక్టాగన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఇదంతా అయిపోయాక స్విచ్ టు కాలమ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో క్లిక్ చేశాక మనం డ్రాయింగ్ మోడ్ అయితే వచ్చేసాము. ఈ డ్రాయింగ్లో మనకు కావాల్సిన డ్రాయింగ్ ప్లస్ ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ ఉంది. బ్లాక్ కావాలంటే బ్లాక్ టర్న్ ఆన్ చేసుకోండి, వైట్ అంటే వైట్. అండ్ ఇంకా కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బీజీ కలర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డూడుల్ ఆప్షన్కి వెళ్ళండి. డూడుల్ ఆప్షన్కి వెళ్ళినాక ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. ఇది సెలెక్ట్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇలా ఏదో ఒకటి అయితే డ్రా చేయండి. డ్రా చేశాక ఇందులో సైజ్ ఆఫ్ ది బ్రష్ మనకు కావాల్సినంత సైజ్ బ్రష్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఆఫ్ ది బ్రష్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది చెప్పేశాను. నెక్స్ట్ ఏమో ఫిల్ ఆప్షన్ కదా, కలర్ ఫిల్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకుంటే మనం డ్రా చేసిన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షేర్ బటన్. మనం ఎవరికైనా యాప్ షేర్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ కంప్లీట్ ఓవర్ వ్యూ ఇది.